వయ్యారాల జాబిల్లి పూలు కట్టి గుండెల్లోన చేదవే గంతు కొట్టి ఆనందరి వారికి మళ్ళీ పుట్టి కళ్ళ ముంచవే కళ్ళు నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే మనస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అనలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి ఓని కట్టి గుండెల్లోన చేరావేనండి. ఏమిటండి అది? ఎందుకండి అలా పాటలు పాడుతున్నారు? నాకేంటండి అలా చేపట్టుకున్నారు? అపచారు అపచారు ఏంటండి? ఏంటండి ఎందుకండి? అమ్మ నా బావ తప్ప పట్టుకోవడం ఎవరు మీ బావ? బావా మరేమో నేను మా బావ గాఢంగా ప్రేమించుకున్నాము. ఓహో, మీ బావ హైదరాబాద్ లో ఉంటాడు, బావని ఎత్తుకుంటూ ఊరి నుంచి వచ్చాను. బావ రమ్మంటే వచ్చాను. మీ బావ నాకు తెలుసు. మీ బావ గురించి డీటెయిల్స్ చెప్పండి. మీకు మా బావ తెలుసా అండి? నాకు బావ తెలుసు, బామర్దులు తెలుసు, అందరూ తెలుసు. మీకు మా బావ తెలుసా అండి? మా బావ తెలుసు అంటే మీరు ఏం చేయమంటే వచ్చేస్తాను. మీరు మా బావ దగ్గర తీసుకెళ్తానంటే మీరు ఏం చేయమంటే వచ్చేస్తే ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాను. ఓహో, సో దీని వీక్నెస్ బావనమాట. అయితే దీంతో షో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు, సూపర్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, నేను టీవీ యాంకర్ ని, నా పేరు చైతు. ఓకే, ఈటీవీ ప్లస్. నమస్కారం. నమస్కారం. ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ అనే షో చేస్తాను. ఇవాళ ఎలాగో మా పూర్ రాలేదు, కాజల్ అని చెప్పి. నువ్వు ఎట్లా వచ్చినావు కాబట్టి నువ్వు మంచిగా నాతో కూర్చొని మాట్లాడావు అనుకో, నువ్వు టీవీలో కనిపిస్తావు. అండ్ టీవీలో మీ బావ చూస్తావు అనుకో, మీ బావ నీ దగ్గరికి వచ్చాడండి. మా బావ చూస్తూ వస్తాడు, చూడకపోతే నేను తీసుకుని వెళ్తా. తప్పకుండా తీసుకెళ్తా. నువ్వు కూర్చో ముందైతే. ఎవరమ్మా మీది? మా ఊరేనండి. మా ఊరే. ఏ ఊరు? మా ఊరు. మీ అమ్మ పేరు? మా అమ్మ. నాన్న పేరు? నాన్న. నీ పేరు? నేను. నా పేరు తెలుసా? నువ్వు మీ ఊరు నుంచి వచ్చావా, మీ ఊర్లో హాస్పిటల్ నుంచి వచ్చావా? మా ఊరు నుంచే వచ్చాను నేను. మా ఊర్లో ట్రైన్ ఎక్కి వచ్చాను నేను. ఓకే, ఏమున్నా బ్యాగ్ లో? అమ్మ నేను చెప్పాను. ఎందుకు? మా బావ ఇచ్చి నోటుది. ఏంటి? ఏమి ఇచ్చాను? నేను మా ఊరు నుంచి ఒక నోటు తీసుకొచ్చాను. ఆ నోట మా బావ తీసుకున్నాడు. మా బావ దగ్గర ఉన్న నోటు నాకు ఇచ్చాడు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు. నా దగ్గర ఉన్న నోటు బావ జాగ్రత్తగా ఉంచుకుంటా అన్నాడు. అందులో అన్ని సీక్రెట్ ఉన్నాయి. ఓకే, ఈ మూట్లో ఖచ్చితంగా మీ బావ ఇడిచిపెట్టిన బట్టలు ఉంటాయి కదా? అమ్మా చెప్తారు మరి. నోట్లో ఏముంది చెప్తే నువ్వు తీసుకున్నావు. ఆహా నేను చెప్పను. సరే చెప్పమాక. మీ బావ దగ్గర నేను తీసుకెళ్ళడానికి అవ్వదు. మా బావ దగ్గర తీసుకెళ్ళండి. మరి అందుకే ఆ మూట్లో ఏమన్నా చెప్తే మీ బావ దగ్గర తీసుకెళ్తా. నువ్వు మీ బావ కలిసి వయ్యారాల జాబిల్లి ఓని కట్టి. మూట్లో మా బావ ఉన్నాయండి. బావ ఉన్నాయా? బావ అండర్ అపచారం అపచారం ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాటలవి? నీకేమర్థమైంది? అండర్వేర్ అంటే ఏమనుకుంటున్నావు? ఏమో లోపల ఏంటో అండర్ ఏంటో వేరే అంటున్నారు మీరు. ఇంగ్లీష్ లో అట్లా మాట్లాడకూడదు మీరు. నాకు అస్సలే ఇంగ్లీష్ రాదు. కొన్ని వచ్చే సీక్రెట్ ఒకటి తెలుసు. మా బావ నాకు ఎప్పుడు నీకు ఒక సీక్రెట్ చెప్పినా నేను అడిసేసి నాకు సీక్రెట్ ఒక్కటే వచ్చు. అందుకనే. ఓకే, బాగా రొమాంటిక్ అనుకుంటా. బాగా సీక్రెట్లు చెప్పి మరి పాప ఇక్కడ తీసుకుంటా. సరే, ఇగో షో స్టార్ట్ అయింది. వాళ్ళ కింద కూర్చోకూడదు, పైన కూర్చుంటే మనం షో స్టార్ట్ చేయాలి. పైన కూర్చోవాలా? ఇక్కడ కూర్చోవాలా? మెత్తగా ఇక్కడ కూర్చోవచ్చా? అవును, పిసుకమాక కూర్చో. ఓకే సరే. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇది కూడా కాజల్ లెక్కే ఉంది. కాజల్ లెక్క ఎర్రగడ్డ నుంచి వచ్చిందో లేదా నిజంగా ఆ ఊరు నుంచి వచ్చిందో తెలియదు, కానీ సేమ్ అట్లాగే బిహేవ్ చేస్తుంది. ఆయన బ్లడ్ ఎక్కడ పోతే ఎప్పండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కాజల్ లాంటి వాళ్ళు. కాజల్ ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఈ రోజు రాలేదు, ఎందుకంటే అమ్మాయికి పిచ్చెక్కింది. ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసాం. అందుకే ఇప్పుడు ఆ అమ్మాయిని బాగా చూసుకోండి. నన్ను ఎలా చూసుకుంటాడో మీరు ఆ పాపను అలా చూసుకోండి. ఓకే, చూసుకుంటాను. మీరు ఎందుకు ఊగుతున్నారు? నువ్వు ఊగుతున్నావు కదా, అందుకే. నాకు అలవాటు ఉంది ఇట్లా ఊగడం. కాలేసుకోవడం కూడా అలవాటు, కానీ వాళ్ళ
క్యారెక్టర్ లో ఉండాలి కాబట్టి వేసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మన మస్తు టైం పాస్ షో స్టార్ట్ అవుతుంది. బై ద వే మనందరికి వెల్కమ్ చెప్పాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్తు టైం పాస్. గెట్ అప్ స్పెషల్ ఇవాళ థర్స్డే రైట్, అందుకే ఇవాళ కొంచెం రొమాంటిక్ గా, కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఆ రేంజ్ లో ఉండేలాగా కాజల్ ని ఇలా రెడీ చేసి ఈ రోజు గెటప్ స్పెషల్ లో మీ అందరికీ మస్తు టైం పాస్ చేయడానికి ఇద్దరం కూడా రెడీ అయిపోయాం. ముందుకైతే సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో మన షో స్టార్ట్ చేస్తాం కదా. సో మిస్ కాల్ ఇచ్చే వాళ్ళకి కాల్ చేస్తాము, వాళ్ళని ప్రాంక్ చేస్తాము, ఆ తర్వాత వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాము. సో ముందుగా మనం ఎవరు కాల్ చేస్తాము తెలీదు, మిస్ కాల్ ఇచ్చే వాళ్ళకి కాల్ చేస్తాం కాబట్టి లెట్స్ కాల్. హలో హలో మేడం. హలో హలో ఎవరు మాట్లాడేది? ఎవరు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? హలో భయపడ్డారు, పోలీస్ అడిగానే భయపడ్డారు. ఇంకొకసారి కాల్ చేద్దాము. నాకు పిల్లోడో ఆంటీనో అబ్బాయి అర్థం కాలేదు. హలో ఎవరు మాట్లాడేది? నేను కానిస్టేబుల్ ని మాట్లాడుతాను పోలీస్ స్టేషన్ నుంచి. ఎవరు మాట్లాడేది? నేను ఆంజనేయులు మాట్లాడుతున్నా. ఆంజనేయులు గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి. ఎవరు మాట్లాడేవారు? సార్ నేను కానిస్టేబుల్ కనకయ్య మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్ నుంచి. మీరు ఏ ఏరియాలో ఉంటారండి? మేము జగిత్యాలలో ఉంటామండి. జగిత్యాల ఏ ఏరియా అండి? మనకి ఏ స్టేషన్ దగ్గరికి వస్తుంది మీ ఏరియా? మాది ఇక్కడండి, మాది మార్కెట్ వెనకాల. మార్కెట్ వెనకాల. ఓకే, ఏం లేదండి, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది పోలీస్ స్టేషన్ కి అలా బాగా వెతుక్కుంటూ. సో వాళ్ళ బావ మీరేనని చెప్పేసి చెప్పింది, అందుకే ఫోన్ చేస్తాము. ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడండి. ఎవరండి వాళ్ళు? ఈ ఒకసారి ఫోన్ ఏంటి? బావా బావా ఎవరు మాట్లాడేవారు? బావా నేను బావా. ఎవరు మాట్లాడేవారు? బావా హైదరాబాద్ కి రమ్మన్నావు, నువ్వు ఎక్కడున్నావు బావా? నీ కోసం వెయిట్ చేస్తున్నా బావా. బావా తొందర రా బావా. ఇక్కడున్న ఈ అబ్బాయి ఈ సచ్చినోడి కానిస్టేబుల్ అంటున్నాడు, నా వైపు అదోలా చూస్తున్నాడు బావా, నాకు భయం వేస్తుంది బావా. మీరు ఎవరు మాట్లాడేవారు? మీరు ఎవరు? మాకేం సంబంధం లేదు కదా. బావా సంబంధం లేదంటావా బావా? నేను మీరు ఎవరు? నా ఏజ్ 45 సంవత్సరాలు. మీరు ఎవరు మాట్లాడేవారు? ఆంజనేయులు బావా. నువ్వు ఎందుకు బావా నీ ఏజ్ తప్పు చెప్తున్నాను? ఎందుకు నన్ను ఇట్లా వదిలేసావు బావా? హలో హలో, మీరు ఎవరో మాకు తెలియదండి. నా బావా ఏజ్ 45 నేను సంవత్సరాలు. బావా నేను బావా. ఒకసారి వాళ్ళకి బావా నువ్వు అట్లా చెయ్యకు బావా, ప్లీజ్ బావా, నా బతికేం కావాలి బావా. హలో హలో హలో, ఒకసారి కానిస్టేబుల్ కి నువ్వు ఫోన్ కానిస్టేబుల్ కి హలో. నేను వస్తాయని మీరు సార్ చెప్పండి. నా ఏజ్ 45, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సార్ మీ ఏజ్ 45 అయితే మా ఏజ్ 25 సార్. మేము మస్తు టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతాం సార్, ఈటీవీ ప్లస్ ప్రాంక్ కాల్ చేస్తాం. హలో, మేము అయ్యగారులం అండి. మేము ఇక్కడ కల్లెడ కాడ బియ్యాల ఇస్తారు, ఇక్కడ ఉన్నాం మేము. సార్ మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాం సార్. యాంకర్ చైతు కాజల్ సార్. మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మీ వైఫ్ రిజిస్టర్ చేసుకున్నారో తెలీదు. మాకెవరు తెలియదండి అసలు. మీ వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారా? అరే మాకెవరు మాట్లాడిన నిమిషం ఆగండి, మా అబ్బాయికి ఇస్తాను. ఇవ్వండి అది ఇవ్వండి. ఎవరు? భయ్యా చైతు ఫ్రమ్ మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. ఓ యా, వాట్స్ యువర్ నేమ్? గోపీకృష్ణ. మస్తు టైం పాస్ లో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాము. నువ్వు బుక్ అవుతావు అనుకుంటే మీ డాడీ బుక్ అయ్యారు. అచ్చా ఓకే. సో మస్తు టైం పాస్ లో ఊరికే సర్ప్రైజ్ చేద్దాము, కాల్ చేసినట్టు కాల్ చేసినాం నీకు. మీ డాడీ బుక్ అయిపోయారు, ఏమి చేయలేం. ఎవరికైనా చెప్పాలా? ఓకే, గోపీకృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్పెషల్ గా హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తుండండి మా షో. ఓకే, మీ నాన్నకు కూడా అప్పుడప్పుడు చూపిస్తుండండి. చలో గోపీకృష్ణ బాయ్. ఒక్క దెబ్బకి 2 పిట్లు అన్నట్టు మా పాపకి ఒక్క దెబ్బకి 2 బావలు దొరికే ఛాన్స్ లభించింది. మా బావ మరి ఫోన్ పెట్టేసాడేంటి నాతో మాట్లాడకుండా? ఈ బావ ఓవర్ ఏజ్డ్ బావ. ఎవరిని పడతాను బావ అనేస్తావా? సిగ్గులేదని బతుక్కి, సిగ్గులేని దారా అని అంటారు ఎవరైనా చూస్తే. మా బావని చూసి వారం రోజులైంది. ఎవరి గొంతు విన్నా మా
మరి 50 సంవత్సరాలు కూడా వాయిస్ విన్నా కూడా బాగా అనిపిస్తుందా? ఆయన గొంతు 50 సంవత్సరాల్లో ఉందా అసలు? మా బావ గొంతు కూడా అలానే ఉంటది. అదే ముస్టోడు వచ్చి అమ్మా అన్న కూడా మీ బావ గొంతులాగే ఉంటుందా? సేమ్ మీరు మా బావలానే అన్నారు. ఏది ఇంకొకసారి కొంపదీసి మీ బావ అడుక్కుంటూ ఉంటాడా? ఏమో పార్ట్ టైం బిజినెస్ ఏం చేస్తాడో తెలియదు. అమ్మా నన్ను ఈ గొంతు వింటే అలా బావ గొంతులా ఉందంట. అయ్యో మీ ఏరియాలో ఎక్కడున్నా ఎవరైనా ఇలా వినిపిస్తే కాంటాక్ట్ చేయండి. అయ్యో ఇలా బావే ఆయన. నన్ను ప్రేమగా అమ్మ అమ్మ అని కూడా పిలుస్తాడు. అవునా? అలా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి మనం తనుజకి కాల్ చేద్దాము. తనుజకి కాల్ చేసి తనుజకి ఏమన్నా వీళ్ళ బావ ఏమన్నా తెలుసేమో కనుక్కుందాం. ఓకే, ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వచ్చాడేమో అమ్మా అని అడిగాడేమో కనుక్కుందాం. ఓకే, లెట్స్ కాల్ తనుజ. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడితే అమ్మాయితో మాట్లాడి మీ బావ గురించి తెలుసుకో, సరేనా? హలో హలో, హాయ్ తనుజ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. బావా థ్యాంక్ యూ అండి. హాయ్ చైతు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నామండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు తనుజ? ఏం చేయలేదు, ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫా? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ. మా ఊరే. ఓకే మేడం, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఊరు పేరు కూడా చెప్పట్లేదు. వాళ్ళ బావ కోసం వెతుక్కుంటూ వచ్చిందంట. వాళ్ళ బావ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పొద్దు, మీకు ఏమైనా తెలిసేమో అడగండి. ఓకేనా? అలాగేనండి. మాట్లాడండి. నేను ఎప్పుడు మీలాగా పెళ్లి చేసుకుని మా బావతో ఉంటాను అని సిగ్గేస్తుంది. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. నీ సిగ్గు సేవడా, నువ్వు సిగ్గు పడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది జనాలు అందరికి. మాట్లాడండి తనుజ గారు, అడుగు ఆవిడ తెలుసంట. తనుజ గారు చెప్పండి. మీకు మా బావ తెలుసా? తెలుసండి. ఎక్కడ తెలుసు? మొన్న మీరు నన్ను ఎలా అడ్రస్ అడుగుతున్నారో తను కూడా మీ అడ్రస్ నన్ను అడిగాడు. అవునా అండి? అవునవును. మరి నా గురించి మీరు ఏమైనా చెప్పారా మరి? చెప్పాను. ఏం చెప్పారండి? మస్ట్ ఫేమస్ స్టూడియోలో ఉంటారని చెప్పాను. మీకు తెలుసండి? అంటే అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. అయ్యో బాబు, అది అమ్మో వద్దు. మరి చెప్పండి, ఇక్కడ ఉన్నానని మా బావని రమ్మని చెప్పరా ప్లీజ్. మీరైతే తొందరగా వచ్చేస్తారా? మీ బావకి అడ్రస్ తెలియట్లేదంట, మీరైతే తొందరగా వచ్చేస్తారు. రావచ్చు కదా విజయవాడ. తనుజ చెప్పండి, ఆడొచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడే పిచ్చి బాగున్నాడా అని చెప్పండి, ఎందుకంటే దీని బ్యాగ్ ఆడ దగ్గర ఉందంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా బావ గురించి నీకేం తెలుసు అసలు? తెలుసుకుంటా, బావ గురించి అన్ని తెలుసుకుంటా. తనుజ గారు చెప్పండి. బావ గురించి మరదల గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక అద్భుతమైన పాట పాడొచ్చు కదా బావ మరదల మీద. మా బావ నా కోసం ఎప్పుడో ఒక పాట పాడుతూ ఉంటాడు. మీ ఇష్టం ఏ పాట. చెప్తా, మా బావ నా కోసం ఎప్పుడో ఒక పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట మీరు పాడండి, నేను బావని తలుచుకుంటాను. ఓకే ఓకే, ఏ పాట చెప్పండి, పాడతాను. వాళ్ళ బావని తెలుసుకోవడం తప్ప ఇంకేం తెలియదు యాక్చువల్ గా. పాడు, ఏం పాట? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది. ఆ పాట అండి, పాడండి. సిగ్గేస్తుంది నింటేస్తుంది, సిగ్గేస్తుంది నీతో ఉంటే, సిగ్గేస్తుంది నిన్నే చూస్తే. ఒళ్ళంతా ఒకటి సిగ్గు. రావట్లేదు చేతులు. కానీ బాగుంది, ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన పాట పాడండి. నాకు ఇష్టం వచ్చిన పాట. ఓకే. తొలిసారిగా తొలకన్నది నా కళ్ళెదురుగా నిలుచున్నది కదా. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. తనుజ గారు, మీరు ఆ పాట పాడడంతో ఈ పిల్ల బావ దాకా వెళ్ళిపోయింది తెలుసా నిజంగా. మా బావ నా కోసం ఫస్ట్ టైం ఇదే పాట పాడాడు. అమ్మో, అంటే నాకు అన్ని అలా తెలిసిపోతే ఉంది కదా, అందుకని చెప్పి మీ బావని గుర్తు చేద్దాం ముందు నేను పాడాను. మీకు మా బావ తెలుసు? నేనే వచ్చేస్తా మీ దగ్గరికి. అయితే త్వరగా వెళ్తాం. ఇంకోసారి కనిపిస్తే అక్కడే ఉండమని చెప్పండి మా బావని.
అలాగే అలాగే తెలుసు మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ తనూజ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు, మంచిగా పాటలు కూడా పాడినందుకు. మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకుంటాం, ఓకేనా? ఈసారి ప్రిపేర్ అయి ఉంటాను మంచి సాంగ్ పాడడానికి. ఓకే డన్, ప్రిపేర్ అయిపోండి. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. పాప ఎన్నో రాత్రులు ఎన్నో మధ్యాహ్నాలు తనుజ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. అమ్మా ఇంత ముద్దుంటాయి అమ్మా అని అడుగుంటారు మీ బావ కదా. నేను ఎందుకు అట్లా అంటున్నారు? మీ బావ అదే చేస్తాడు అన్నావు కదా. నాకేం తెలుసు ఏం చేస్తాడు? నువ్వు అన్నావు కదా మా అంటే మా బావలాగే ఉంది అన్నావు కదా. మా బావ అట్లనే అంటుంటాడు, మా అంటాడు నన్ను. అవునా? నిన్న అంటున్నాడు అబ్బయ్యా బావయ్యా అది ఎంతమంది అంటున్నాడు. మిమ్మల్ని అన్నాడా ఇప్పుడన్నా? ఏమో అలా అంటే గనక అది నీ బావే అని చెప్పేసి మరి కాసేపులో తీసుకొస్తాను. ఓకే ఇప్పుడు ఇందాక నీ బావ నీ కోసం పాటలు పాడేవాడు అన్నావు కదా. ఏమని సిగ్గేస్తుంది నేను చూస్తుంటే నీ తొలిసారిగా కూడా నేను మా బావ కోసం బాగా పాడదన్నా పాట. నేను నా మరదల కోసం ఒక పాట పాడేవాడిని. అవునా? ఏం పాట? బావలు సయ్యా హే మరదలు సయ్యా హే రింబోలా 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 హే హే రింబోలా రింబోలా. పాడేవాళ్ళ? బావ మరదలు ఇద్దరు పాడుకునే వాళ్ళం, చక్కగా ఇట్లా ఎత్తుకొని డాన్స్ చేసేవాళ్ళం. మీకు ఒక మరదలా ఇద్దరు ముగ్గురు మరదలు ఉన్నారా? రోజుకో మరదలు మారుతూ. ఇలాంటి వాళ్ళ వైపు చూడొద్దని కూడా చెప్పాడు మా బావ. చూడమాక ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు ఈ సచిన వరకు నా బావ తెలుసో లేదో కూడా నాకు ఇప్పుడు డౌట్ గా ఉంది. నాకు నువ్వు పిచ్చిదానో అసలైన నిజమైన పిల్లో అర్థం కావట్లేదు, నాకు డౌట్ గా ఉంది. తెలుసుకుందాం అవి కూడా. ఓకే నెక్స్ట్ కాల్కి కాల్ చేద్దాం. వాళ్ళకేమన్నా వాళ్ళ బావకేమన్నా వీళ్ళ బావేమన్నా తెలుసో తెలుసుకుందాం. ఓకే రైట్ నో మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాం. మధుకి కాల్ చేయబోతున్నాం. మధుకి కాల్ చేసి మధుని అడుగుదాం వీళ్ళ బావేమన్నా తెలుసేమో అని చెప్పేసి. మీ బావ పేరు మధు కదా? కాదు, నేను నీకేం కాంపిటీస్ వీడాల బావే ఉంటాడు నాకు తెలిసి. కాల్ చేసి అడుగుదాం. హాయ్ మధు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. ఎలా ఉన్నారు సార్? మీ వరదలు ఉంది. ఎక్కడున్నావు బావా? వచ్చేసావా బావా హైదరాబాద్ కి? నా బ్యాగ్ ఉందా నీ దగ్గర? రా బావా తొందరగా వచ్చి తీసుకెళ్ళిపో. ఈ సచినుడు నా వైపు అద్దులా చూస్తున్నాడు. ఇదిగో వీళ్ళ స్టూడియో ఎక్కడుందో మరి నాకు తెలియదు. ఆ స్టూడియో దగ్గరే ఉన్నాను, వీళ్ళు అడుగు బావా. నాకు తెలియదు కదా, నేను కొత్త కదా హైదరాబాద్ కి. అంటే చాలా మంది ఏది చెప్తే అది నమ్మేశాను. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయాయి, ఇంకా నమ్మకూడదు అని సైడ్ అయినా. అబ్బాయిలు అంటే మంచిలే కదా అంతేనా? అబ్బాయిలంటే అన్నంలో పర్లేదు. అవును బావా, నువ్వు ఒక్కడే మంచోడి. నాకు డౌట్ బావా బావా నేను ఇచ్చిన బ్యాగ్ లో ఏమున్నాయి? అది ప్రాణం మా బావే ఎక్కడ ఆడు ఓపెన్ చేయలేదని చెప్తున్నాడు. మీ బావ సీక్రెట్ అంటాడు, పాటలు పాడతాడు, ఏమి లేవు అసలు వర్డ్లు. ఎలా అంటున్నావు? మీ బావ ఎప్పుడు సీక్రెట్ గా ఉంచాలని నన్ను చూడొద్దన్నాడు, నేను కూడా చూడనని చెప్పాడు. తను కూడా చూడలేదు కదా మా బావే. మధు నిజంగా వీళ్ళ బావేనా నువ్వు? ఓకే ఆ బ్యాగ్ లో ఏమున్నాయి ఒకటి చెప్పు నాకు. బ్రష్ ఉందా? బావ కాదు, నువ్వు బావ కాదు. నా బ్యాగ్ లో బ్రష్ లేదు. పొలతో తోముకుంటుంది అనుకుంటా రోజు, అందుకే బ్రష్ లేదు. నువ్వు మా బావవి కాదు. అది అర్థమైపోయింది బాబు. పాప చెప్పిందంటే మీరు నమ్మేస్తాడు, నువ్వు వాళ్ళ బావు కాదు. మళ్ళీ ప్రయత్నించుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ మధు. అయితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మధు? అవునా? ఆహా, రెగ్యులర్ గా చూస్తుంటావు మస్తు టైం పాస్?
ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us మధు. బాయ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మేమే అనుకుంటే మా కాలర్స్ కూడా మా లెక్కే జీవించేస్తున్నారు తెలుసా. ఓ రేంజ్ లో మాట్లాడండి కదా బావ లెక్క మధు, కానీ బావ కాదు. ఎందుకంటే బావ బ్యాగ్ లో పొలాలు ఉంటాయి, కానీ ఈ బావ బ్యాగ్ లో బ్రష్ ఉంది కదా. అది బావ బ్యాగ్ కాదు, నా బ్యాగ్ బావ దగ్గర ఉంది. ఓ పుల్ల నీది. పుల్ల కాదు, అందులో వేరే ఉన్నాయి, నేను చెప్పు. ఓకే, బూడిదతో తోముకుంటారా? బూడిద కాదు, దంతమంజన్ అంటారు దాన్ని. ఓహో, ఓకే, అదే. అది front zip ఇది లో ఉంటది. ఆ ఊర్లలో మీకు తెలుసా, ఈ ఏముంటది, గోధుమల్ని కాలుస్తే బూడిద వస్తుంది. ఆ బూడిదతోనే పళ్ళు తోముకుంటారు. అదే రేంజ్ అనుకుంటే. ఇయ్యను ఒకసారి. నువ్వు పాన్ పరాగ్ తింటావా? పళ్ళంటే రెడ్ రెడ్గా ఉంది. మా బావ నాకు ఒకటి ఇచ్చాడు, అది ఇచ్చి తినమని చెప్పాడు. తిన్నాక అస్సలు బాలేదు, కానీ రోజు తను తింటాడు. తనకి నేను కూడా తోడుగా ఉండాలని నేను కూడా తనతో పాటు తినేదాన్ని. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఏదైనా తింటారు అని చెప్తున్నాను. నీ పెదాలు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి? మా బావ నాకు లిప్స్టిక్ కొనిచ్చాడు. ఆ లిప్స్టిక్ నువ్వు పెదాలకి కాకుండా పళ్ళకి కూడా వేసుకున్నా. మా బావకి ఎర్రగా అంటే ఇష్టం. ఏంటది? మూత. ఓహో, ఈ మూతి, నీ ఎర్రని మూతి అయిపోయింది నా మనసు. అదో గట్టి. నీ మొహం కోతి. ఏంటి కోతి గీతి అంటున్నారు? అయ్యో సారీ, కోతి. నేను కోతి మాటలు ఎక్కువ వస్తుంటా, అందుకే అలా అనేసిన. ఏమనుకోద్దు, ఓకే? నా పేరు మీరు ఇంకా కనిపెట్టలేదు. కోత కాదు. పీత కాదు. సీత కాదు. ఇవాళ ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి తప్పిపోయింది పాపం. హైదరాబాద్ కి కొత్తగా వచ్చింది. ఈ అమ్మాయికి మరేమో వాళ్ళ బావ ఎక్కడుంటాడో తెలియదు. బావని వెతుక్కోవడం కోసం వస్తే ఈ బ్యాగ్ లో ఏముంది అని పదే అడిగి చావ కొట్టేస్తున్నాడు. ఇక్కడ ఉన్నారు ఈయన పెద్ద మనిషి. ఏం పెద్ద మనిషో ఏంటో అసలు సరిగ్గా చూపించలేదా? కాదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు. సరే, నువ్వు బ్యాగ్ ఇస్తే పట్టించుకుందాం. ఏంటండి పట్టించుకునేది? బ్యాగ్ తో మీకేంటండి సంబంధం? చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ బ్యాగ్ పెట్టుకుంటే. ఒకసారి బ్యాగ్ జాగ్రత్తగా పెడతా, ఇక్కడే పెడతా. నేను కావాలంటే జాగ్రత్తగా అక్కడ పెట్టుకుంటాను. పెట్టు. మీ మాట నేను ఎందుకు వింటాను? పక్కన మీరు ఎవరినైనా సెట్ చేసి ఉంటే మరి నీ భావానికి పరిచయం చేయొద్దా? అదే, మీ భావం తీసుకురావద్దా? నిన్ను మీ బావ దగ్గర తీసుకెళ్ళొద్దా? మీ బావ దగ్గర తీసుకెళ్ళాలంటే నేను చెప్పింది చేయాలి కదా. బ్యాగ్ పక్కన పెట్టేసే, పెట్టే. నన్ను నమ్మట్లేదా? నమ్మకమే జీవితం. పెట్టే పక్కన. సరే, ఆల్ రైట్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం సుప్రజ గారికి కాల్ చేయబోతున్నాం. సుప్రజ గారిని అడుగుదాం, వీళ్ళ బావ ఏమన్నా సుప్రజ గారికి టచ్ ఉన్నారని చెప్పేసి. లెట్స్ కాల్ సుప్రజ. సుప్రజ గారితో నువ్వు మాట్లాడాలి, ఓకే? హలో. హాయ్ సుప్రజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? కూడా సూపర్. ఏం చేస్తుంటావు? ఎక్కడి నుంచి మాట్లాడుతావు సుప్రజ? వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను నేను. ఓకే. డిగ్రీ కంప్లీటెడ్. ఓకే. ఈ రోజు నా షోకి గెటప్ స్పెషల్ లో ఈ పల్లెటూరు అమ్మాయి వచ్చింది. వాళ్ళ బావ తప్పిపోయాడంట. వాళ్ళ బావ దగ్గర ఈ అమ్మాయి బ్యాగ్ ఉంది, ఈ అమ్మాయి దగ్గర వాళ్ళ బావ బ్యాగ్ ఉందంట. వాళ్ళ బావ నీకేమన్నా తెలిసేమో ఒకసారి కనుక్కో, అడిగి. హలో అండి, నమస్తే. నమస్తే. మా బావ మీకు ఏమైనా కనిపించాడా అండి? లేదండి, కనిపించలేదు. కనిపించకపోతే మీకు చెప్తాను. కనిపిస్తే మళ్ళీ ఈ అబ్బాయికి కాల్ చేసి చెప్పండి. అలాగే చెప్తాను. మరేమో నాకేమో ఈ అబ్బాయి ఏమో బ్యాగ్ తీసుకోండి అంటున్నాడండి. తీసుకోవడానికి ఇప్పుడు పక్క కూడా వచ్చేసాడండి. కాదమ్మా, మాట్లాడడానికి వచ్చాను, మాట్లాడు. ఏమండి? చెప్పండి. నా బ్యాగ్ ని కన్నేసాడండి. మా బావ మీకు తెలిస్తే కనుక తొందరగా తీసుకొచ్చేసేయండి. మీ బ్యాగ్ లో ఏంటుంది? నేను చెప్పకూడదండి, మా బావ బ్యాగ్ అండి ఇది. అవునండి. సుప్రజ గారు, చెప్పండి. ఈ రోజు ఈ అమ్మాయి వాళ్ళ బావ తప్పిపోయాడని చెప్పేసి వచ్చింది. తప్పిపోలేదండి, నేనే తప్పిపోయానండి. మా బావ నన్ను తీసుకోవడానికి వస్తా అన్నాడు, కానీ ఇంకా రాలేదండి. ఈ అమ్మాయికి నా మీద నమ్మకం లేదు. నా గురించి చెప్పండి, ఒక 2 విషయాలు నా మీద నమ్మకం వచ్చేలాగా. హలో, చెప్పండి. చైతు చాలా మంచివారండి. అవునా అండి? మరి ఎందుకండి నా బ్యాగ్ మీద కన్నేశాడు? జాగ్రత్త పరచడానికి అని చెప్పండి.
జాగ్రత్త పరచడానికండి. నేను జాగ్రత్తగానే పెట్టుకున్నాను కదండి, అయినా ఎందుకంటే నా బ్యాగ్ మీద పనిచేసేసి నన్ను నా బ్యాగ్ పక్కన పెట్టమన్నాడు. ఫోన్లే కదా చెప్పాడు కదా అని నమ్మి పక్కన పెడితే కామ్గా వచ్చి బ్యాగ్ తీసుకోవడానికి ప్రయత్నించాడండి. సుప్రజ గారు చెప్పండి, బ్యాగు బ్యాగ్ చేతిలో పెట్టండి, భద్రంగా ఉంటుందని పిల్లకి చెప్పండి. హలో కాదు, ఆ ఈ బ్యాగ్ నా పేరు కాదు కాదండి. మరేంటి మీ పేరు? నా పేరు నేను ఇంకా చెప్పలేదండి. చెప్పండి, మీ పేరేంటండి? మరేమో నా పేరు గోరింక. ఏ ఇంకా గోరింక కోడిక ఏం మీ కాదా? పేరు చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలండి మీకు. సుప్రజ గారు చెప్పండి. ఇంకా నా చేతిలో బ్యాగ్ రాలేదు, మీరు ఎలా మాట్లాడి నా చేతిలో బ్యాగ్ పెట్టించాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. సుప్రజ గారు, ఈ బ్యాగ్ ఆయన చేతిలో కాదండి, మా బావ మా దగ్గరికి రావాలండి, అదండి మెయిన్ ఉద్దేశం. అవునా, మీ బావ పేరు ఏంటి? మా బావ పేరు కాకనుకుంటా, ఇవి గోరింక కదా, అలా బావ కాకయ్య ఉంటాడు. కాదు, మా బావ పేరు బాబు, సంపూర్ణేష్ బాబు. సంపూర్ణంగా ఆ, నేను ముద్దుగా సంపు సంపు అని పిలుచుకుంటాను. ఏం చేస్తూ ఉంటాడు మీ బావ? సబ్బులు తుక్కు ఉంటాడు. సబ్బులు ఉతుకుతూ ఉంటారా? ఇదేం బావా, అదేం ఉద్యోగం అమ్మా? ఏమో నాకు అర్థమే చెప్పాడు, సబ్బులు తుక్తా అన్నాడు. సబ్బులు అమ్ముతూ ఉంటాడేమో, అమ్మా బట్టలు సబ్బమ్మా అని అమ్ముతూ ఉంటాడేమో. సుప్రజ మీ దగ్గరికి ఎప్పుడైనా అలా అరుచుకుంటూ వచ్చాడా? రాలేదు ఎప్పుడూ. వస్తే మాకు కాల్ చేసి చెప్పండి, సరేనా? సరే, చలో అండి, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఏంటంటే మాట్లాడుతున్నారు, ఏంటి? తెలుగులో మాట్లాడాలి. యాంకర్ లో గలగలా గలగలా వంకటింకర్ స్వాగతం, మస్తు టైం పాస్ చూస్తున్నారు మీ చేతుతో, కేవలం కేవలం ఈటీవీ ప్లస్ అనే ఛానల్లో అని చెప్పాలి. ఛానల్ ని తెలుగులో ఏమంటారు? ఆ, అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు. పక్కన వాళ్ళ జాబ్ పక్కన వాళ్ళు చేయించుకోవాలా, మన జాబ్ మనం ఏమంటారు ఛానల్ చేయాలి. ని తెలుగులో? అదే తెలియకపోతే మూసుకొని కూర్చోవాలి అంతే. ఛానల్ అంటాం మేము. కాదు, మ్, ఏమంటారు తెలుసా? మ్. తెలుసుకుందాము. రైట్ నో అయితే నువ్వు గోరింక, మీ బావ సంపూర్ణేష్ బాబు అన్నావు కదా, ఏమైనా పోలికలు చెప్పు మీ బావ గురించి. మా బావ 6 అడుగులు ఉంటాడు, ఉమ్, ఆ ఉంగరాల జుట్టు ఉంటుంది, ఉమ్, శోభన్ బాబు లాగా రింగ్ కూడా పెట్టుకుని ఉంటాడు, ఉమ్. ఆ గడ్డం ఉంటది, మ్. పెద్ద పెద్ద కోల కళ్ళు. ఒక్క నిమిషం, శోభన్ బాబు లాగా రింగు కూడా పెట్టుకొని ఉంటాడు అన్నావు కదా, దేనికి పెట్టుకొని ఉంటాడు రింగ్? శోభన్ బాబు గారు ఎక్కడ పెట్టుకుని ఉంటారు రింగ్? శోభన్ బాబు గారు రింగ్ పెట్టుకోరు, అది అలా ఉంటది రింగ్ హెయిర్ కి. మీ బావ ఎక్కడ పెట్టుకుంటాడు రింగ్ అన్నాడు. శోభన్ బాబు గారు పెట్టుకుంటారా అది వస్తుందో తెలియదు, కానీ మా బావ మాత్రం ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకునేవాడు రింగ్. ఎక్కడ కనిపించట్లేదా అండి మీకు? మీ దగ్గర గుడ్డోళ్ళ? అవును. ఎందుకంటే మీరు నాతో అట్లా ఆడుకుంటున్నారు, అంతా ఈ బ్యాగ్ కోసమే కదా, నాకు అర్థమైపోయింది. బ్యాగ్ లేదు బంగారం ఉన్నట్టు. ఏముందో మీకేం తెలుసు, మీ నాకేం బావ తెలుసు? అండర్వేర్ ఉంది, లేకపోతే మీ బావ షేవింగ్ కిట్ ఉంటది అంతే. ఏం కాదు, ఇందులో చాలా విలువైనవి ఉన్నాయి. అవునా? మ్. విలువైనవి అబ్బాయిలకి ఏంటివి, అమ్మాయిలకి సంబంధించినవి ఏంటండి అవి? వాళ్ళకి తెలిసి ఉంటది. చూస్తున్నాం, మీరు కూడా మా షోలో జాయిన్ అయ్యి సరదాగా మాట్లాడాలి, మేము మీకు కాల్ చేయాలి అనుకుంటే గనక 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ మీ డీటెయిల్ తో సహా, అంటే మీ పేరు, ఊరు, మీ ఏజ్ అన్ని పంపించారు అనుకోండి, మాకు ఈజీగా ఉంటది, మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా మాట్లాడి మస్తు టైం పాస్ చేస్తాం. అండ్ రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. ఒకసారి అను, ఇట్లా ప్రాంక్ కాల్. మా బావ నాకు గోల్డ్ రంగు కొనిచ్చాడు, బులుగు రంగు కొనిచ్చాడు, ఎంత బాగున్నాయి కదా. ప్రాంక్ కాల్. మీ బులుగు రంగు కూడా ఇచ్చాడు, బులుగే ఇచ్చాడు. బులుగంటే అదే నీలి మందు. ఇది నెయిల్ పాలిష్. ఓ సరే చెప్పు, ప్రాంక్ కాల్ అని ఇట్లాగా. ప్రాంక్ కాల్. విజయ మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేయమని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్ ట్రిప్లీ చేసిండంట, జాబ్ సర్చ్ లో ఉన్నాడంట. సో విజయ నుంచి మనం ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే కదీర్ కి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ కదీర్. కదీర్ ని కాల్ చేసి ఫుల్ టు ఆడుకోబోతున్నాం. హలో, హాయ్ కదీర్. హలో, హలో, ఐఎమ్ స్పీకింగ్ టు మిస్టర్ కదీర్. హలో, హలో. ఇస్ ఇట్ కదీర్? కాదు, ఎవరు మాట్లాడేది?
చెప్పండి మీకేం కావాలి? నేను ఎంటీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాను. జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఎక్కడ ఏదండి? ఎంటీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. మాకు మీ నెంబర్ ఇచ్చారు కాల్ చేయమని, అందుకే ఫోన్ చేశారు. మీరు ఏమైనా జాబ్ చూస్తున్నారా? ఆయన సాఫ్ట్వేర్, ఐ డోంట్ లైక్ సాఫ్ట్వేర్. ఏ డిపార్ట్మెంట్ లో చూస్తున్నారండి? ఏ డిపార్ట్మెంట్ చూడట్లేదండి. మీరు జాబ్ ఏం చూడరా? ఇప్పుడు జాబ్ ఏం వద్దా మీకు? అస్సలు వద్దు. అంటే మీరు జాబ్ చేస్తున్నారా సార్? జాబ్ ఏం చేయట్లేదు, గాలి తిరుగుతున్నా అంతే. అవునా సార్? గాలికి తిరిగే వాళ్ళకి మేము ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్, తీసుకుంటారా? గాలి తిరిగే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్, తీసుకుంటారా? అసలు ఏం వద్దండి, ఉన్నాయి చాలు. నాకు అలా చాలా ఉంది, అవసరం లేదు సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం నాతో సహకరించండి సార్, నా పని అయిపోద్ది, వెళ్ళిపోవచ్చు. మీ పని అయిపోద్ది, తర్వాత మాకు కాల్ చేసి మమ్మల్ని సెండ్ చేస్తారు. ఎందుకంటే మాకు ఇవన్నీ అయ్యో ఇంకెవ్వరు ఫోన్ చేయరు, నేను చేసిన తర్వాత ఇంకెవ్వరు చేయరు సార్. వద్దండి, ఎన్నిసార్లు అలా చెప్తారండి? అలా చెప్తానే ఉంటారు, తర్వాత మమ్మల్ని సెండ్ చేస్తా ఉంటారు. సార్ బిజీగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సార్ ఐఎమ్ సో సారీ సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్, ఒక్కసారి ఫోన్ చేస్తాం సార్. అదేనండి, ఇప్పుడు ఒకసారి చేస్తా అని చెప్తారు, తర్వాత ప్రతిరోజు చేస్తానే ఉంటారు. 1 వీక్ ఎన్ని టైమ్స్ చేస్తారో మీకే తెలియదు, చేస్తానే ఉంటారు. మీ వాయిస్ చాలా బాగుంది సార్. వద్దండి, బిస్కెట్ లేకండి మీరు. అయ్యో నిజంగా సార్, చాలా బాగుంది సార్. వద్దండి సార్ మీ పేరు ఒక్కటి చెప్పండి సార్, నేను నోట్ డౌన్ చేసుకుంటా చాలంతే. మీ పేరు చెప్పండి సార్. ఏంటండి? మీ పేరు చెప్పండి చాలు, ఇంకేం అడగను. ఒక్క నిమిషం. కదీరే కదా? చేతు అంటారు నా పేరు. ఏ కదీర్ కన్వర్ట్ చేసినావు, మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ చేస్తుందా? హాయ్, నీ ఫ్రెండ్ విజయ మెసేజ్ చేసింది నిన్ను ప్రాంక్ చేయమని చెప్పి. అదే చేస్తుందా? ఓకే ఓకే. అందుకు కాల్ చేసిన. ఏంది బాబాయ్ నువ్వే నన్ను ఆడుకున్నావు రివర్స్ లో? నాదే ఉంది అన్న, చెప్పు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. హౌ ఆర్ యూ? మీ ఫైన్ అన్న. కాజల్ గారు ఎలా ఉన్నారు? కాజల్ ఇవాళ రాలేదు, కాజల్ ప్లేస్ లో గోరింక అనే అమ్మాయి వచ్చింది. గోరింక మాట్లాడతావా? ఓకే అన్న, మాట్లాడు. కదీర్ గారు, మీకు మా బావయ్య మనకు కనిపించాడా? ఏం కనిపించలేదు కాజల్ గారు. ఎందుకండి? ఏమోనండి, మరి కనిపించలేదు. నేను మా బావ కోసమే వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చేతు గారేమో నా బ్యాగ్ వంకే చూస్తున్నారండి. చేతన్న ఇంకా మారలేదు అయితే, అలాగే ఉన్నాడు ఇంత ముందు ఉన్నట్టే. అవునండి, ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, కానీ ఇవాళ మాత్రం కళ్ళన్నీ నా బ్యాగ్ మీదే ఉన్నాయండి. ఇది చూసేలాంటి ఫిగర్ కాదు భయ్య, అందుకే ఫిగర్ ని చూడకుండా బ్యాగ్ ని చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నారో ఫిగర్ అంట, నాకేం అర్థం కావట్లేదండి. చైతన్య అంతేనండి, ఇంతకు ముందు కూడా అలాగే ఉన్నాడు. అసలు అమ్మాయిని బతికించాడు కాదు. బాబు నమస్కారం. బాబు మీరు మాట్లాడుకోండి, నన్ను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేస్తున్నారు? నమస్కారం. కదీర్ గారు, మీరు చేతు గారు లాంటి వాళ్ళు కాదండి, మీరు చాలా మంచోళ్ళు, నాకు అర్థమవుతుంది. మా బావని కొంచెం హెల్ప్ చేయండి. ఇద్దరు మంచోళ్ళు కానీ ఆపండి ఇంకా చాలు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే మా షో చూస్తుండు, ప్రాంక్ మాత్రం అవ్వ మాకు. ఓకే ఓకే రోజు చూస్తాను, మిస్ అవ్వకుండా చూస్తాను. నేను మస్ట్ టైం ఎవ్రీ టైం ఫాలో అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. బాయ్. ఓకే బాయ్ అన్నయ్య. బాయ్. అందరిలో ఈయన ఎంత బాగా మాట్లాడారు, చక్కగా. మా చూస్తారు కాబట్టి ఏమనుకుంటున్నావు? మీ బావ లెక్క అనుకుంటున్నావు, నీ లెక్క అనుకుంటున్నావా? ఎర్ర మూతేసుకొని కోతి మా బావ నాకు దొరకాలని నేను ఎన్ని పూజలు చేయించుకున్నాను తెలుసా? సాయిబాబా గుడికి వెళ్ళాను, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను, ఎన్ని పూజలు వ్రతాలు చేసుకున్నాను. ఏ గుడికి? చెన్నైలో ఉన్న నమిత గుడికి వెళ్ళుంటే మంచిగా ఇమ్మీడియట్ గా దొరికేవాడు. గుడికి వెళ్ళాను నేను. అవునా? సరే అయితే నమిత దగ్గరికి వెళ్ళుంటే దొరికేవాడు. సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 గురి చూసేస్తాడే సింహ. ఫోన్ నెంబర్ దగ్గర? మా బావేమో నాకు కూడా గుడి కట్టేస్తా అన్నాడు. మీ బావని గుండు కొట్టిస్తానంటాడు, నీకు గుడి కట్టిస్తానంటే వినిపించుంటది. మీరు ఎందుకండి అట్లా మాట్లాడతారు? వచ్చి మా బావకు ఫోన్ చేసుకుంటా నేను, ఒక్కసారి ఫోన్ ఇస్తారా ప్లీజ్? చేసుకోండి. మా బావకు కాల్ చేస్తాను, మాట్లాడదాం, ఎక్కడున్నాడు కనుక్కుందాం. ఇప్పుడు వరకు మీరు చెప్పినవన్నీ అబద్ధాలే, నేనే కనుక్కుంటాను మా బావ ఎక్కడున్నాడు. ఎంత నువ్వు ట్రై చేసుకున్నా కూడా నీ ఫోన్ ఇవ్వకపోతే మీ బావ దొరకను కూడా దొరకడు కదా, సో ఆ క్రెడిట్ కోడ్ నాదే. ఏదో ఒకటి మా బావ ఫోన్ ఎత్తినట్టు మాట్లాడు. బావా, హలో బావా, ఎవరు మాట్లాడింది? బావా నేను గోరింక. ఏ గోరింక? గోరింక బావా, మన ఊర్లో ప్రేమించుకున్నాము. నన్ను హైదరాబాద్ వచ్చేయమన్నావు, హైదరాబాద్ స్టేషన్ దగ్గర నువ్వు నా బ్యాగ్ తీసుకున్నావు, అక్కడ నీ బ్యాగ్ ఇచ్చావు, నాకు జాగ్రత్తగా ఉంచు
నేను మీకోసం వెతుకుతున్నా గోరింక. నా కోసం వెతుకుతున్నావా బావా? అవును గోరింక. అక్కడి నుంచి నడుచుకుంటూ నేను ఇదేదో బేగంపేట అంటే అక్కడి వరకు వచ్చేసాను. అక్కడ చైతు గారు కనిపించి ఆయన ఇక్కడ సోఫాలో కూర్చోబెట్టారు. అస్సలు వాడు పెద్ద దొంగ, జాగ్రత్త. బ్యాగ్ ని చూస్తున్నాడా? అవును బావా, నా బ్యాగ్ నే చూస్తున్నాడు. అస్సలు ఆడ దగ్గర వద్దు. అర్జెంట్ గా మన బస్ ఎక్కి, మన ఊరు బస్ ఎక్కి లేదంటే మళ్ళీ స్టేషన్ కి వచ్చి నేను ట్రైన్ ఎక్కి ఊరు వెళ్ళిపో. నువ్వు నీ బ్యాగ్ నా దగ్గర జాగ్రత్తగా అనుకో. ఇంకా నువ్వు బయలుదేరి నా బ్యాగ్ ని జాగ్రత్త పెట్టి ఊరు వెళ్ళిపో. ఓకే? నీ బ్యాగ్ ఎందుకు బావా? నాకు నువ్వు కావాలి. నేను వచ్చేస్తాను గోరింక. ఎప్పుడు వస్తావు బావా? నన్ను దగ్గరుండి బస్ ఎక్కించు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. కానీ ఒక్కసారి రా బావా, నాకు కనిపించు బావా, ప్లీజ్ బావా. వస్తాను గోరింక. ఎప్పుడు వస్తావు బావా? హలో అయిందా? మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ ఆపితే మేము ఇంకా ఇగో పోయిన బాబు గురించి వదిలేసి ఇప్పుడు పని చేద్దాం. విను ఇప్పుడు ఎలాగో మీ బావ పోయాడు కాబట్టి ఊరెళ్ళమన్నాడు. మర్యాదని చెప్పేది విను. మీ బావ ఎలాగో ఫోన్ పెట్టేసి జంపు జిలాని అయిపోయాడు కాబట్టి నేనే మీ బావ అనుకో, ఈ బ్యాగ్ నాకు ఇచ్చేసే, నిన్ను బస్ ఎక్కిస్తాను. మీ ఊరు అసలు నా బ్యాగ్ లో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? 7 వారాల నగలు, అందుకే డైమండ్ నెక్లెస్లు, ఇందులో వడ్డాను. ఇందులో ఏమున్నాయో నాకు తెలియదు, నేను చూడలేదు. పాత బట్టలు, లాస్ట్ ఎపిసోడ్ లో నేను వేసిన షర్టు, నా మేకప్ కిట్, బాడీ లోషన్, నా నగలన్నీ పట్టుకుపోయి అమ్మేసుకున్నాడు బావా. జీవితంలో ఉండేటువంటి నాలాంటి మగజాతులు నమ్మరు. అలాంటి మోసం చేసే మగాళ్ళు నమ్ముతారు కానీ గాఢంగా ప్రేమించే మగాళ్ళు నమ్మరు. నేను చూడగానే ఇలా పాట పాడాను, వయ్యారాల జాబిల్లి ఓని కట్టే, నీ ఓని నాకు ఇచ్చేసి నా బ్యాగ్ నీకు ఇచ్చేస్తాను, ఇద్దరం జంప్ అయిపోదాం. టాటా బాయ్ బాయ్. ఇవాటికి మేము బాయ్ చెప్పేస్తాము. మళ్ళీ రేపు ఫ్రైడే రోజున ఫిల్మీ నాలెడ్జ్ పెంచడం కోసం ఫిల్మీ ఫ్రైడే అంటూ మీ ముందుకు వస్తాం. Till then, always say love yourself, love everyone. And don't forget, keep smiling and enjoy every second of your life. And I hope you guys had fun. Get up special లో కాజలి వాళ్ళ ఇంకా మెసేజ్ వెళ్ళిపోతున్నాను. టాటా బాయ్ బాయ్. Keep watching Vasundev Bazi TV Plus.